డామిట్ ఏమిటట ఊరేగుతాడట. ಸೊ ನಾನು ಇಪ್ಪೋ ಇದೆಲ್ಲ ಅದು ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಉದ್ಯಾನವನ ಪ್ರಾಂಗಣಂలో ಐತೀನಿ. ನಾನು ಸ್ವಲ್ಪ కన్నడ బర్తుంది ಸ್ವಲ್ಪ సో తెలుగులోకి వెళ్ళిపోతాం. ఇంక ఎక్కువ మాట్లాడాలంటే కన్నడ ప్రజలు అందరూ వచ్చి నన్ను కొడతారు. సత్యమేవ జయతే. సో మనమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వేసుకుందనమాట. హాయ్ హాయ్ అనుకుంటా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. పార్క్లో ఫ్లవర్స్ తీయకూడదు అనమాట. 5-6 ఇయర్స్ ఉన్న పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. యాప్స్ చేసేంత ఓపిక లేదు. ఇట్లా ఎక్సర్సైజ్, కాళ్ళకి ఎక్సర్సైజ్ ఇది. సో బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓ మన వెయిట్ మనమే లేవు. స్టెబ్బ తేయన్ను కాపాడి ఇట్లా పైకి ఎక్కేసేవాళ్ళము. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మన వాళ్ళ క్రియేటివిటీ అనేది ఇక్కడ బయటపడుతుంది. అసలు అక్కడ నుంచి ఇట్లా ఆడితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే చూడడానికి ఒక గుహలాగా ఉంది. చూడాలి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. మొత్తం చీకటి ఉంది ఇక్కడ. లోపల చాలా చీకటిగా ఉంది. మళ్ళీ ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ వేసేస్తే మొత్తం ఫినిష్ అనమాట. ఆ నుంచి లేదు ఇంకా. అదే చిన్నపిల్లలు కానీ లవర్స్ ఎక్కువ ఈ పార్క్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది రైల్వే ట్రాక్. సో నేను ట్రాక్ మీద నిలబడి ఉన్నాను. మనమైతే ఇప్పుడు వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ అనమాట. ఓపెన్ లోనే ఉంది. సో పర్ హెడ్ అడల్ట్స్ కి అయితే 40 రూపీస్ అంట. సో మనమైతే ఇప్పుడు పార్క్ లోకి వెళ్ళిపోదాం రండి. 120 3 మెంబర్స్ 120 ఉంది. 10 ఉందిరా మీ దగ్గర. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. మహాత్మా గాంధీ పార్క్ ఎంటర్ అవ్వగానే చూశారు కదా, మహాత్మా గాంధీ గారు ఉన్నారు. సత్యమేవ జయతే. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ట్రైన్ ఎక్కామంటే మనం మొత్తం పార్క్ మొత్తం చూడొచ్చు. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అక్కడ అడిగితే ట్రైన్ టికెట్స్ ట్రైన్లోనే ఇస్తానని చెప్పారనమాట. అమ్మయ్య, మొత్తానికి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. ట్రైన్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇదైతే ట్రైన్ క్యాబిన్ అండ్ ఇది హార్న్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ చాలా చిన్నది. దీని కెపాసిటీ 20 to 25 మెంబర్స్ వరకు ఓకే. చిన్న పిల్లలతో కలుపుకొని ఒక 30 మెంబర్స్ అయినా కూడా సరిపోతుంది అనమాట. సో ట్రైన్లోనే టికెట్ ఇస్తారంట. సో టికెట్ అయితే మనం తీసేసుకుందాం. సో ఆయన వచ్చేలా లేదో మనమే పోయి ట్రైన్ టికెట్ తీసేసుకుందాం. ట్రైన్ టికెట్ పర్ హెడ్ 30 రూపీస్ అనమాట. 30 రూపీస్కి మనకి 2 రౌండ్స్ అయితే తిరుగుతుంది. రైట్ స్టార్ట్ అయింది. చిన్నపిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చిన్నపిల్లలకైతే. ట్రైన్లో ఉన్నాం ఇప్పుడు. మా కెమెరామెన్ వీడియో చూస్తూ ఉన్నాడు.
కానీ 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ప్లాట్ఫామ్ మీద వచ్చేసింది. 2 రౌండ్స్ తిరిగిన తర్వాత మనమైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసాము మన డెస్టినేషన్కి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూస్తున్నారు కదా డక్స్. సో చాలా బాగుంది చూడడానికి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టాచ్యూస్ ఉన్నాయి. వీటి మీనింగ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా వెళ్తే ట్రీ హౌస్, ఫాల్స్ అండ్ అంతేకాకుండా టెంపుల్ ఉన్నాయని చెప్పారు. సో ట్రీ హౌస్ అంటే ఇదే అనుకుంటాను. సో ట్రీ పైన హౌస్ మాత్రమే లేదు, ట్రీ కింద అనకొండ కూడా ఉందన్నమాట. చూద్దాం రండి ఎలా ఉందో. అయితే మొత్తం ఇట్లా పెనేసుకుందనమాట. హాయ్ హాయ్ అనకొండ, హౌ ఆర్ యూ? ఇది అనకొండ కాదు, బంగారు కొండ. అసలు కదలట్లేదు ఇది. సరే ట్రీ హౌస్ పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. ట్రీ హౌస్ ఎక్కిన తర్వాత ఇక్కడ గమనించింది ఏంటంటే మన ప్రేమికులు ఈ ట్రీ హౌస్ ను కూడా వదలలేదన్నమాట. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టున్నారు నీట్ గా. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని చూస్తుంటే ఫాల్స్ లాగానే ఉంది, కానీ ఇక్కడైతే వాటర్ లేదు. ఇక్కడ ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడని అడుగుదాం అసలు ఏంటనేది. ఆవిడని అడిగితే చెప్పింది ఏంటంటే సాటర్డే సండేస్ మాత్రమే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందంట, మిగతా టైంలో మామూలుగా మెయింటెనెన్స్ అది ఇది ఉంటుందని చెప్పానన్నారు. అంతేకాకుండా నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ ఉందని అడిగాను. సో టెంపుల్ వచ్చి ఆ పైన ఉంటుందని చెప్పింది. అయితే మనకి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక చెట్టు అన్నమాట. అది చాలా బాగుంది. అండ్ టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్ ఇట్లే అన్నమాట, ఇక్కడ నుంచే వెళ్ళాలి. అదేంటో చాలా స్టెప్స్ ఉన్నాయి. టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కొండపైన కన్స్ట్రక్ట్ చేస్తారు. అది ఎందుకో నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే చెప్పులు వదిలేస్తున్నా. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఈరోజు. శ్రీ కాళికాంబ దేవాలయం అంట ఇది. దేవాలయం ఆపోజిట్లో చూస్తే మనకి ఇక్కడ గోపురం లాగా ఉంది. ఈ గోపురం కింద చూస్తే మీరు అస్సలు ఆశ్చర్యపోతారనమాట, ఎన్ని నేమ్స్ ఉన్నాయో ఇక్కడ. శ్రీ కాళికాంబ దేవాలయం ఆపోజిట్లో ఇక్కడ శివపార్వతుల టెంపుల్ కూడా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. మా ఛానల్కి సబ్స్క్రైబర్ని పెంచు స్వామి. ప్రతి టెంపుల్లో మనం కామన్గా చూసేది రావి చెట్టు, చాలా పెద్దది, బాగుంది. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా లవ్వర్స్ అన్నమాట. మన కెమెరా చూసి వాళ్ళు తిరుక్కునేశారు పాపం. పిలిచి సారీ చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని అలానే వదిలేశాను. అంటే టెంపుల్లో తపస్సు చేస్తున్నారు కదా, ప్రేమ తపస్సు, అందుకనేసే వాళ్ళని డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఈ పార్క్లో ఫ్లవర్స్ హైలైట్ అనమాట. చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక ఇవంతా కూడా ప్లే స్టేషన్ అనగానే మీ అందరికి గుర్తొచ్చేది PS5 వీడియో గేమ్స్ ఇలాంటివే కదా, కానీ అది మాత్రం కాదు. ఇది ఈ యొక్క ఇక్కడే పనిచేస్తారంట. అడిగితే ఓన్లీ సాటర్డే అండ్ సండేస్ మాత్రమే ఓపెన్ ఉంటుందంట, మిగతా టైంలో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనమాట. ఇవన్నీ కూడా సైక్లింగ్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇదేంటి నాకు అర్థం కాలేదు, యాప్సా? ఓకే, ఇప్పుడు యాప్స్ చేసే అంత ఓపిక మనకు లేదులే, కానీ చిన్నపిల్లలు అనమాట. ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. ఇవన్నీ కూడా బేసిక్ ఎక్సర్సైజెస్ అనమాట, జస్ట్ వార్మప్ చేయడానికి డైలీ. బాగుంటుంది. ఇది చూసారు కదా ట్విస్టర్. ఓ మన వెయిట్ మనమే లేవు. ఇలాంటివి చేస్తే మన వెయిట్ ఎంత ఉన్నామో మనకి బాగా తెలుస్తుంది అనమాట. మరి దీని ఏం చేస్తారో నాకు తెలియదు. దీంతో ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు అండ్ దీని పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలి. ఏదో రాశారు, ఇది గాడిద మర బిగురుత్తు మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కన్నడ బరాదు స్వల్ప బర్రి. మనం ఇక్కడ చూసామంటే 5 years నుంచి 10 years వరకు పిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ అనమాట. ఇక్కడ 1970s, 80s, 90s చాలా లక్కీయెస్ట్ ఫెలోస్ అనమాట. ఎందుకంటే ఆ పీరియడ్లో వీడియో గేమ్స్ అవన్నీ ఏం లేదు. సో మేమంతా చిన్నప్పుడు వీడియో గేమ్స్ ఎప్పుడు ఆడుకుంది లేదు. సో ఓన్లీ బయట కబడ్డీ, ఖోఖో, కోతి కొమ్మచ్చి ఇట్లా చెట్లు పైకి ఎక్కేసేవాళ్ళం.
అందుకే మనం చూసామంటే ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు ఒబేసిటీతో సో బాధపడుతూ ఉన్నారు. సో పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయండి రోడ్ల మీద. చాలా వరకు వాళ్ళు ఆడుకొని మంచిగా వస్తారు, మంచిగా ఆకలి వస్తుంది, మంచిగా తింటారు, పంటారు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ లేడీస్. చూసారా? ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే అన్నమాట. చిన్నపిల్లలకు బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి ఇక్కడ. చూసామంటే మన వాళ్ళ క్రియేటివిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. వీటన్నిటిని చూస్తా అంటే నాకు కూడా నా చిన్నతనం గుర్తొస్తూ ఉంది. సో నేను కూడా ఒకసారి చిన్నపిల్లోని అయిపోతాను. ఇందాక మనం టెంపుల్ చూసాం కదా, అక్కడే ఉందన్నమాట టెంపుల్. మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నడవాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఏ పుట్టలో ఏ ప్రేమ పక్షులు ఉన్నాయో మనకు తెలియదు. సో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. అక్కడ దూరంగా చూస్తే ఒక కేవ్ లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పెద్దగా చీకటి అయితే ఏం లేదు. బయటికి రాగానే ఇంకొక కేవ్ కూడా కనిపించింది. లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం చీకటి ఉంది ఇక్కడ. ఉండు, చీకటి ఏం కనిపించలే. ఓకే, ఇట్లా ఉందా? వామ్మో, లోపలంతా ఫుల్ డార్క్నెస్ అన్నమాట. అస్సలు ఈ కొంచెం కూడా వెళ్తురు లేదు. ఇది చూస్తుంటే ఇది ఒక హోటల్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చి మామూలు చిన్న షాప్ అన్నమాట. మనమైతే ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసినట్టే. ఇక్కడ చూస్తే ఒక చిన్న హట్ లాగా ఉంది కదా, బాగుంది. అదే చిన్నపిల్లలు కానీ లవర్స్ ఎక్కువ ఈ పార్క్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళ వీడియోస్ని ఎడిటింగ్లో లేపేశాను. సో ఈ పార్క్ ఇక్కడితో ఎండ్. ఇక్కడ రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది. వీడియో స్టార్టింగ్లో మనము ట్రైన్ ఎక్కాం కదా, ఆ ట్రైన్ ఈ ట్రాక్ మీద నుంచే వెళ్ళిందనమాట. ఇదే అనమాట ఆ ట్రాక్. చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇది మీటర్ గేజ్ అనుకుంటాను. సో ట్రాక్ మీద నడుచుకుంటూ పోతామండి. మనం ఈ ట్రాక్ నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే సో మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో మనం అక్కడికైతే వెళ్ళిపోతాము. అదిగో కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. ఇక్కడ మనకు ఒక గెస్ట్ ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట, ఎప్పుడు వస్తారా అనేసి. బ్రేక్ వచ్చింది, మేము ట్రైన్ దిగేస్తున్నాం. What's the problem? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దో. సో ట్రైన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. సో ఇంకైతే మనం బయలుదేరేద్దాం. సో ఇక్కడ మనము బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ పేరు గిరిదర్శిని చాట్స్. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇట్లాంటిది. దీని పేరైతే మర్చిపోయాను. దీని పేరు పుల్లైసా లేదంటే ఏదో గుర్తులేదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్లు చెప్పండి. ఓకే, సో మనమైతే పొటాటో ట్విస్టర్ ఆర్డర్ చేసాము. అది వచ్చే లోపల దీన్ని లాగించేస్తాను. ఓకే, పొటాటో ట్విస్టర్ని ఎలా తయారు చేయాలి, ఇప్పుడైతే మనం వంటల ప్రోగ్రామ్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా పొటాటోని ఎలా తిప్పాడో. అలా తిప్పిన తర్వాత అలా తీసుకొని దాన్ని అలా కొట్టామంటే వావ్ భలే వచ్చింది కదా. ఎస్, తర్వాత దానికి వెట్ మసాలాని అయితే యాడ్ చేశాడు. తర్వాత దాన్ని ఫ్రై చేస్తూ ఉన్నారు. ఫ్రై చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఓకే, టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని తీసుకొని డ్రై మసాలాని అయితే అప్లై చేశాడు. తర్వాత మైనస్ని అయితే అప్లై చేశాడు. పొటాటో ట్విస్టర్ రెడీ. మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేసాము. బై బై చిక్మంగళూరు. మనం ఇంకా మన హోమ్ టౌన్కి వెళ్ళిపోతాము. ఈ వీడియోతో మన కర్ణాటక ట్రావెలింగ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. టోటల్గా 7 to 8 వీడియోస్ వచ్చాయి. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. సార్ థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్ యూ. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే మనము ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది కదా, తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. డోంట్ మిస్ ఇట్. సో 7 days అయిందనమాట మా పిల్లల్ని చూసి. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎవరు రావడు, ఎవరు రావడు, ఎవరు రావడు, లోపల వచ్చి స్వామి స్వామి టీటో ట్యాంగ్ ముద్ద
సరే 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 ముద్దుదా ముద్దు అమ్మ 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 లడ్డుగడ్డి 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 ఈడు లడ్డుగడ్డి ఈడు లడ్డుగడ్డి ఇది లడ్డుగడ్డి ఇటు కదా ఈడ చూడమ్మా చూడమ్మా దా పోదాంపా దా లోపలికి వచ్చేసేయండి సరే 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 నా కొడుకు సరే 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 లడ్డు 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 నా చిన్ని లడ్డు సరే ఏమిటట ఊరేగుతాడట